ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి నెలకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే వచ్చేటటువంటి మార్గశిర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే డిసెంబర్ నెలలో ఏ రకంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఎందుకంటే గ్రహాల గమనం ప్రకారమే మనిషి యొక్క నిత్య జీవితంలో ఏ కర్మలు చేయాలి, ఎలాంటి పనులను ఆచరించాలి అని నిర్ణయించేటటువంటిదే జ్యోతిష్య శాస్త్రము. ఈ జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సనాతన ధర్మం అందించింది. కనుక ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి సుఖదుఖాలు ఉంటాయో మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ కర్కాటక రాశి ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఈ రాశిలో పుట్టినటువంటి వారు డిసెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలను ఆస్వాదిస్తారు అనేటటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవడానికి రవి గురువులు రెండూ కూడా శుభస్థానంలో ఉన్నాయి. ఈ రవి గురువుల కారణం చేత ఉద్యోగం నందు విజయం సాధిస్తారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మంచి ప్రమోషన్స్, మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. గురువు వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు దూరం అయిపోతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ధనపరంగాను ఆర్థిక పరంగాను మంచి లాభాలను మీరు చవిచూసేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మీ జాతక ప్రకారంలో చూసుకుంటే కర్కాటక రాశి వారికి మంచి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఇష్టమైనటువంటి సిద్ధించుట, నూతన కార్యకలాపాలు చేయుట, కొత్త పనుల యందు ఆసక్తి చూపుట, ఇవన్నీ కూడా మీ జాతకంలో కనిపించబోతూ ఉన్నాయి. అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి ఏవైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో అవి డిసెంబర్ నెలలో కొద్దిగా ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచో డబ్బులు రావడా, వచ్చినటువంటి డబ్బులను మీరు అప్పులు కట్టుకోవడానికి వినియోగించుకొనుట, ఇవి జరిగేటటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అదే రకంగా మీరు శుభకార్యములు చేయుట వలన అప్పులు చేసుకోవడం కానీ, లేదా ధన వ్యయము కలుగుట కానీ, లేదు అంటే మీకు తప్పనటువంటి పరిస్థితుల్లో మీరు శుభకార్యాలు అనేటివి లైక్ ఇల్లు కట్టుకోవడము, గృహప్రవేశాలు చేసుకోవడము, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయించుకోవడము, ఇంట్లో ఫంక్షన్స్ అనేటటువంటివి జరిపించుకోవడం, దీని ద్వారా ఏమవుతుంది అంటే డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం, ఒక ఇల్లు కట్టుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. కనుక ఇలాంటివి చేసేటప్పుడు మీకు కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు మీకు కలిగే అవకాశం ఏర్పడిపోతుంది. అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా, మీకు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావాలన్నా చాలా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మనకు రావాల్సిన డబ్బుకు రావాలన్నా కూడా మనమే చెప్పులరిగేలా తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తే కానీ మనకు డబ్బులు వచ్చే అవకాశము లేదు. అలాగే చూసుకుంటే గనక పనుల యందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది, కానీ వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు. దాని ద్వారా యాసిడిటీ కానీ, అల్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇలా ఏదో ఒక రోగ సమస్య అటాక్ కావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు మీ యొక్క జీవితంలో కర్కాటక రాశి వారికి ఏర్పడబోతున్నాయి. కనుక మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవితంలో చూసుకున్నట్టయితే మీకు అనుభవించవలసినటువంటి సుఖము దక్కకపోవడం ద్వారా మీరు ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడినా కూడా మీకు ఎక్కడెక్కడి నుండో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏది చేద్దామన్నా కూడా సమయానికి మనం చేయకపోవడం కానీ, ఏదో ఒక పని వచ్చి పడడం కానీ ఇలాంటి ఎక్కువగా జరిగే అవకాశము కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే మీరు ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు వీరు కర్కాటక రాశి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఆశ్లేష నక్షత్రమై ఉంటుంది. కనుక కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమై ఉంటే గనక మీరు తప్పకుండా ఆశ్లేష బలి పూజను గనక చేసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి జాతకంలో ప్రతిబంధక దోషాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. లైక్ సంతానం కలగకపోవడం కానీ, ఉద్యోగం లేకపోవడం కానీ, ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవకపోవడం కానీ, పెద్దవాళ్ళు అంటే ప్రేమ వివాహాలు చేసుకొని విడిపోవడం కానీ,
ఇష్టమైనటువంటి వాళ్ళు దూరమైపోవడం కానీ, విదేశాలకు వెళదామంటే వీసా రాకపోవడం కానీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి చిక్కుముడులతో మీ యొక్క ప్రవర్తనా శైలి అనేటటువంటిది ముడిపడి ఉంటూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు కర్కాటక రాశి వారు ఆశ్లేష బలి పూజన అనేటటువంటిది తప్పకుండా ఆచరించాలి. అలా చేసుకుంటే కనుక మీ జాతకంలో ఉన్నటువంటి ప్రతిబంధక దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకు అనంటే కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగా మంచి చెప్పుకోవడానికి తెలివితేటలు బాగానే ఉంటాయి. 10 మందిలోకి వెళితే తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధిస్తూ ఉంటారు. తమ తెలివితేటలు తమకంటే ఎక్కువ పరాయి వాళ్ళకి ఉపయోగపడతాయి కానీ సొంత దానికి ఉపయోగపడకుండా పోతూ ఉంటాయి. కనుక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ జీవితంలో ఒక్కసారైనా సరే ఆశ్లేష బలి పూజను చేసుకుంటేనే మీ జీవితం అనేటటువంటిది సవ్యంగా సాగిపోతూ ఉంటుంది. లేదు అంటే చిక్కులు, చికాకులు, ఇబ్బందులు ఇవే అన్నీ మొదలవుతూ ఉంటాయి. కనుక ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశి గారు ఉండటం జరుగుతుంది కాబట్టి అందులో పునర్వసు కూడా ఉంటుంది. కాకపోతే మీరు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమై ఉంటేనే మీరు ఈ యొక్క ఆశ్లేష బలి పూజను చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆశ్లేష ప్రతి 27 రోజులకు ఒకసారి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. కనుక ఆ నక్షత్రం వచ్చినప్పుడు సామూహికంగా ఆశ్లేష బలి పూజలు అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. కనుక మీరందరూ కూడా కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క పూజా రెమెడీని చేసుకోండి. తప్పకుండా అనుకున్నవి సాధించగలుగుతారు. అలాగే మీకు రాబోయేటటువంటి ధనం రావాలన్నా, ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావాలన్నా మీరు జీవితంలో ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం పఠించండి. ఓం ధం కుబేరాయ స్వాహ, ఓం ధం కుబేరాయ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు గనక మీరు జపిస్తే మీ జీవితంలో డబ్బు అనేటటువంటి ఆకస్మికంగా మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ మంత్రం ద్వారా డబ్బుని ఆకర్షింపజేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఓం ధం కుబేరాయ స్వాహ అనేటటువంటి మంత్రానికి ఉండి తీరుతాయి. కనుక మీరు జీవితంలో ఏదైనా ఇబ్బందులు పడ్డా, ఆటంకాలు పడ్డా ఈ మంత్రం చదువుకుంటూ ఉండండి. అలాగే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఉద్యోగ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ మంచి విజయకేతనం ఎగరవేస్తూ ఉంటారు. మీకు రాజకీయ రంగంలో మంచి స్వలాభాలు వచ్చేటటువంటి అవకాశము, మీకు పదవి రాకపోయినా కానీ మాట నడిచేటటువంటి అవకాశము, డబ్బులు సంపాదించేటటువంటి అవకాశము ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవి మీ జీవితంలో పెద్దగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు కనిపించవు. కనుక మీరు ఎవరైనా కానీ కర్కాటక రాశి వారు ఆశ్లేష బలి పూజను చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మంచి పురోగతిని సాధించుకుంటారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.